భవిష్యత్తులోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ విత్ అఖిల. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. అబ్దుల్లాపూర్ గెస్ట్ వద్ద విద్యార్థులకు పోలీసులకు మధ్య తోపులాట, ఉద్రిక్త వాతావరణం. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని న్యాయవాదులు ఆందోళన. పేద యువతి వివాహానికి చేయూత, పాత్రలు సామాగ్రి అందించిన ఎర్రబాటి వెంకటేశ్వరరావు. కర్నూలు జిల్లా రెవెన్యూ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా గిరికుమార్ రెడ్డి ఎన్నిక. హనుమకొండ కలెక్టరేట్ వద్ద పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన, ఏబీవీపీ విద్యార్థి సంఘం మద్దతు. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ జిల్లా రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతుంది. బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి టీపీసీసీ సభ్యుడు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ నాయకుడు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. శవ రాజకీయాలు మానుకోవాలని బీఆర్ఎస్ నేతలకు సూచించారు. ముఖ్య నాయకులు అదేవిధంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున మొదట నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గత వారం 10 రోజుల నుంచి ఏదైతే మన నియోజకవర్గంలో దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణాన్ని రాజకీయ కోణంలో మరి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ గుంట నక్కలు, బీఆర్ఎస్ పార్టీ కొంతమంది నాయకులు మరి వాడుకొని ఆ మరణాన్ని వాడుకొని స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారిని ఇందులో బదనాం చేసి ఏదో లబ్ధి పొందాలనే ఒక దురుద్దేశంతో గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు మనం చూస్తున్నాం. నిజంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్లకు, వారి యొక్క రాష్ట్ర నాయకత్వానికి, నియోజకవర్గ నాయకత్వానికి, జిల్లా నాయకత్వానికి ఏమాత్రం సుదర్శన్ రెడ్డి గారి కుటుంబం మీద ప్రేమ ఉంటే మొన్న వారు మరణించిన వెంటనే మరి వారి యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వచ్చారు. రాష్ట్ర నాయకత్వం వారితో పాటు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కూడా రావడం జరిగింది. వచ్చిన తర్వాత కనీసం వారి సంతాప సభలో మీకు ఆ కుటుంబం మీద ప్రేమ ఉంటే మరి ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో మరి వారి యొక్క సతీమణిని రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చెప్పి ఎందుకు ప్రకటించలేదు? కేవలం ఆగ మేఘాల మీద ఈ యొక్క చావును రాజకీయం చేయాలన్న ఒక ఉద్దేశం తప్ప చిత్తశుద్ధి లేదు. మరి అదే రోజు ఏదైతే సుదర్శన్ రెడ్డి గారు హాస్పిటల్లో చేరిన వెంటనే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు, వీరిద్దరు కూడా మరి అప్పటికప్పుడు మాట్లాడుకొని సుదర్శన్ రెడ్డి గారు ఏ పార్టీ అయినప్పటికీ కూడా మరి ఒక మానవతా దృక్పథంతో వారి యొక్క గతంలో ఈ ప్రాంతంలో సేవలు అందించడానికి ఒక ఉద్దేశంతో మరి వారిని గ్రీన్ ఛానల్ ద్వారా వెంటనే కనీసం గ్రీన్ ఛానల్ ఇవ్వాలంటే చాలా ముఖ్యమైన పెద్ద రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి నేతలకు ఇచ్చే అలాంటి గ్రీన్ ఛానల్ను వెంటనే ఏర్పాటు చేసి హాస్పిటల్కి అందిస్తే ఎక్కడ కాంగ్రెస్ పార్టీ వారికి పేరు వస్తుందో అని చెప్పి, ఎక్కడ స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారికి పేరు వస్తుందో అని చెప్పి ఒక కుట్రతోని ఆ రోజు నుంచే ఈ కుట్రకు బీజం వేయడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు సోషల్ మీడియా కానీ, టీవీలు కానీ అన్నీ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని పోవడం చూసి మంచి పని చేశాడని చెప్పి ఎప్పుడైతే చెప్పడం స్టార్ట్ చేసిరో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి మింగుడు పడలే. ఆ వెంటనే స్టార్ట్ చేసి ఏదైతే చనిపోయిన రోజు కూడా
ఈ కాన్స్టిట్యున్సీలో కావచ్చు, జిల్లాలో కావచ్చు, మరి ఎవరైనా వచ్చి పరామర్శకు కూడా అవకాశం లేకుండా ఒక యాత్ర ద్వారానే తీసుకొచ్చి కనీసం అందరు చూడడానికి కూడా అవకాశం కల్పించలే. కేవలం రాజకీయంగా లబ్ధి పొందాలని తప్ప. మరి అదే కాకుండా ఆ రోజు ఎంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మరి ఆ రాత్రి అయినా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఆ రోజు హాస్పిటల్లో చేరిన వెంటనే గౌరవ ఎమ్మెల్యే గారు దొంతి మాదిరెడ్డి గారు మరి వారికి విదేశీ పర్యటన సందర్భంగా వెళ్లాల్సి ఉంది కాబట్టి మరి అప్పుడు దిష్టి బొమ్మలు రకరకాల చర్యలకు పాల్పడుతున్నారు. సిగ్గు శరం ఉండాలి. ఈ రోజు నుంచి మేము చెప్తున్నాం కదా, ఇప్పటిదాకా ఈ కాన్స్టిట్యున్సీలో ఎప్పుడు కూడా స్థానిక నాయకుల దిష్టి బొమ్మలు దానం చేసిన పరిస్థితులు లేవు. స్థానిక ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు మీ పెద్ద సుదర్శన్ రెడ్డి గారు కూడా నాయకుడు. అలాంటి నాయకుని అవాలనే చేస్తూ కావాలని దిష్టి బొమ్మతోని మరి దహనం చేసి మరి ఏ విధమైన సంస్కృతి మీరు నేర్పుతున్నారో మాకు అర్థం కావట్లేదు. ఇప్పటి నుంచి మేము చెప్తున్నాం, ఈ ప్రెస్ మీట్ తర్వాత నెక్స్ట్ మీరు ఏ పిలిపించినా కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా మొత్తం రోడ్డు మీద ఉంటుంది. మీరు ఏ పార్టీ చేస్తారో ధర్నాలు రాస్తారోకలు మేము కూడా చూస్తామని ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తున్నాం. మీ సుదర్శన్ రెడ్డి గారు జిల్లా మొత్తంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా ఉండి ఉద్యమాన్ని నడిపినా అని చెప్పి మీరే చెప్తున్నారు. కనీసం పోయినసారి మరి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉండే అంత ప్రేమ ఉంటే మీకు కనీసం మంత్రి పదవి ఇవ్వలే. ఇలా ఎర్రబల్లి దయాకర్ రావు ఆయనే వచ్చి చెప్తాడు, ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఏడున్నాడు, అయినా తీసుకొచ్చాను మీ నాయకుడు మరి దయాకర్ రావును మంత్రి చేసింది తప్ప ఈ సుదర్శన్ రెడ్డి గారిని చేయలే. సరే పోనీ, అయినప్పటికీ కూడా ఈ జిల్లాలో జిల్లా పరిషత్ ఎన్నికలు వస్తే నల్లబెల్లి మండలం నుంచి మరి సుదర్శన్ రెడ్డి గారి సతీమణి ఇప్పుడున్నటువంటి శ్రీమతి స్వప్న గారు మరి జెడ్పీటీసీగా గెలిచారు. అప్పుడు కూడా మీకు జిల్లా నాయకుడు ఈ రాష్ట్రంలో మరి జిల్లాలో ఉద్యమాన్ని ఉరువుతొలగించిన నాయకుడు ఈ కుటుంబానికి మరి మనం ఏదైనా చేయాలని చెప్పి జిల్లా పరిషత్ చైర్మన్ కూడా ఇవ్వలే. ఆ రోజు గండ్ర వెంకటరమణారెడ్డి గారి సతీమణి మరి కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళని తీసుకొని జడ్పీ చైర్మన్ ఇచ్చిండ్రు. ఏ విధంగా మీరు సుదర్శన్ రెడ్డికి గౌరవించినట్టు పైపెచ్చు మా నాయకుడు మాదిరెడ్డి గారి మీద నిందలేస్తూ కావాలని చెప్పి రాజకీయ పబ్బం కోసం వాళ్ళు తెలియని నాయకులు కూడా ఈరోజు ఏకవచనంతో మాట్లాడతారు. సిగ్గుండాలే, బరాబర్ చెప్తున్నాం. ఇక్కడి నుంచి రోడ్డు మీద మేము అందరం ఉంటాం. మీరు వచ్చి రాని మాటలు మాట్లాడినా పిచ్చి పిచ్చి చేష్టలు చేసినా కూడా ఎప్పటికీ వెనక వేయలేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ కాంచి ఎక్కడ మీరు దొరికినా కూడా ఇబ్బంది పెట్టే విధంగా మరి మేము కూడా ఉండాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కనీసం మానవత్వంతో భాష అసలు ఏం భాష అది మేము అనలేమా? మాకు నోరు లేదా? మీకంటే ఎక్కువ చదువుకున్నాం, మాకు కూడా తెలుసు. ఏం తెలుసో మరి ఏం తెలియదో మీరు మీకే అర్థం చేసుకోవాలి. మీ నాయకుడిని మరి పెంచాలనుకుంటున్నారో దించాలనుకుంటారో మాకైతే అర్థం కాలేదు తప్ప గౌరవాన్ని పెంచే విధంగా మీ యొక్క ప్రవర్తన మాత్రం లేదు. పైపెచ్చు ఈ యొక్క కాన్ఫరెన్స్లో మరి సీటు ఖాళీ అయిందని చెప్పి నేను ఇంతకుముందు అన్నట్టు దస్తీ లేడానికి గుంటనక్కలు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ గుంటనక్కలు. ఒకడేమో మాజీ ప్రజెంట్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి వెనుక నుంచి మరీ డబ్బులు ఇచ్చి మరీ ఉద్యమాన్ని దీన్ని కొనసాగించాలి, సెంటిమెంట్ రైజ్ చేయాలి, వచ్చి రాని అన్నీ చేసి మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని బదనాం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ రకమైన కార్యక్రమాలు చేస్తారు. ఇంకో రకంగా ఇంకొక నాయకుడు హైదరాబాద్లోనే ఉంటాడు, ఇక్కడ బంధు పిలిపిస్తాడు. బంధు పిలిపించాలన్నాడు ఇక్కడికి వచ్చి ఉండాలి. కావాలని ఫోటోలకు ఫోజులు ఇవ్వడం కోసం మీడియాలో బదనం చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క నియోజకవర్గంలో చాలా బలంగా ఉన్నది. ఎమ్మెల్యే దొంతి మాదిరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి, అభివృద్ధి జరుగుతున్నది. కాబట్టి ఓర్వలేక ఇలాంటి చేష్టలు చేస్తున్నారు. ఖబర్దార్ ఈ సందర్భంగా చెప్తున్నాం, మీరు కనుక మారకపోతే వచ్చే రోజుల్లో ఇక హెచ్చరికలు కూడా ఉండవు. మేము కూడా మీతో పాటు బరాబరి రోడ్డెక్కుతాం. కాబట్టి మరి మర్యాద మీరు అందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరి రాబోయే రోజులు ఉండాలి తప్ప అడ్డగోలుగా మాకు నోరుంది కదా ఫోటోలో ఫోజులు ఇచ్చి మాట్లాడుతూ ఉండే మాత్రం ఇప్పటి నుంచి కుదరని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మాధవరెడ్డి గారి పేరు తీసిన మరి వారి మీద ఎలాంటి చెడు కార్యక్రమాలు చేసినా కూడా ఊకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని, నియోజకవర్గ నాయకత్వాన్ని అందరినీ కూడా హెచ్చరిస్తున్నాం. మేమందరం కూడా
కాన్స్టిట్యున్సీ వైజ్గా కూడా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ దెబ్బేందో మీకు మొన్న మున్సిపాలిటీ ఎన్నికలనే తెలుసు. మరొకసారి మరి మా యొక్క సహనాన్ని మరి పరీక్షించొద్దు. ఖచ్చితంగా మరి ఆ సహనాన్ని పరీక్షిస్తే సామ వేద దండోపాయాలన్నీ కూడా మాకు కూడా తెలుసు కాబట్టి ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా ఉండి ప్రజాస్వామ్యయుతంగా రాజకీయాలు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. భూపాలపల్లి జిల్లాలో వార్షిక తనిఖీలో భాగంగా కొయ్యూరు పోలీస్ స్టేషన్, మహదేవ్పూర్ సిఐ కార్యాలయాన్ని కాళేశ్వరం జోన్ డీఐజీ అంబర్ కిషోర్ ఘా ఐపీఎస్ తనిఖీ చేశారు. రికార్డులు, మాల్వానా ఆయుధాగారం, సీసీటీవీ వ్యవస్థను పరిశీలించారు. రోడ్డు ప్రమాదాల నివారణ, విజిబుల్ పోలీసింగ్, సైబర్ నేరాల నియంత్రణకు ఆధునిక సాంకేతికతను వినియోగించాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. ఎన్ని యాక్టివ్ టోటల్ ఉందా? హెడ్ కానిస్టేబుల్ ఉన్నారని చెప్పండి. ఏమేమి కొండా సుష్మిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ మహిళా నాయకురాలు ఇందిరా శోభాన్ తీవ్రంగా స్పందించారు. సుష్మిత వ్యాఖ్యల వల్ల పక్క పార్టీల నేతలు తమను ట్రోల్ చేస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి అవినీతిపై ఆధారాలు ఉంటే బయట పెట్టాలని సవాల్ చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి సుష్మితతో మాట్లాడిస్తున్నట్లు అనిపిస్తుందని ఆరోపించారు. నీవు చేసేటువంటి వ్యాఖ్యలకి ఇవాళ మొత్తం అంతా కూడా పక్క పార్టీ ట్రోల్ చేస్తున్నాడు మమ్మల్ని. ఎందుకు ట్రోల్ చేయాల్సిన అవసరం ఏమొస్తుంది? దేని గురించి? ఎవరి దగ్గర ఏ అవినీతి ఏం చేశారని నీ దగ్గర ఏం చిట్టా ఉందని నువ్వు మాట్లాడుతున్నావు? నీ దగ్గర ఉంటాయి, దర్యాప్తు సంస్థలు ఉన్నాయి, దమ్ముంటే. అది లేదు. మళ్ళా ఏదో ఒకటి చూపాలా, ఇంకొకటి పబ్బం గడుపుకోవాలా? ఇదేనా నువ్వు చేసే రాజకీయం? ఇక్కడ ఉన్న ఈ ప్యానెల్లో ఉన్న 5 కూడా 10-15 సంవత్సరాల నుంచి దొబ్బించుకుంటున్నాం. అంటే నువ్వు మాట్లాడే మాటలను బట్టి చూస్తే నీ వెనక మరి బీజేపీ, బీఆర్ఎస్ ఉండి మాట్లాడిస్తుందో అని అనుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి మాట్లాడే ముందు నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది. నాలుక నుంచి ఒక వర్డ్ బయటకు వస్తే దాన్ని వెనక్కి తీసుకోవాలంటే ఎంతో కష్టపడి ఉండాలి, ఎంతో బాధపడాలా. అవి మళ్ళీ తీసుకోవాలి వెనక్కి అని అంటే. ఇప్పుడు నువ్వు చేసిన దానికి నీ తల్లి తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఆల్రెడీ క్షమాపణలు చెప్పిన సంగతి మర్చిపోయినావమ్మా. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామంలో పల్లెపల్లెకు పొన్నమన్న పల్లె పల్లెలో ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. గ్రామంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్షించారు. అనంతరం ప్రజల నుంచి వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. వర్షపు నీటి సంరక్షణ, ప్రత్యామ్నాయ పంటలు, ఆయిల్ ఫామ్ సాగుపై మంత్రి సూచనలు చేశారు. ఈ 3 రకాల సీజన్లలో మనకు పాము పంట అనేది రైతు పంట పొలంలో నిర్మించుకోవడానికి అవకాశం ఉంది. కావున దయచేసి రైతులందరికీ మనం ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇక్కడ ఒక 3 రావడం జరిగింది సార్ అప్లికేషన్ అనేది. వాటి కూడా 2 మార్కౌట్ ఇవ్వడం జరిగింది, ఇంకొకతను కూడా ప్రపోజల్ పంపడం జరిగింది. మనకి పాము పంట పల్లెపల్లెకు పొన్నమన్న పల్లెపల్లెలో ప్రజాపాలన సందర్భంగా వీళ్ళగడ్డ గ్రామ పంచాయతీ వచ్చిన అందరికీ అతిథులందరికీ నమస్కారం. ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జలశ్రీ కార్యక్రమంలో భాగంగా నీటిని నిల్వ చేయడం గాను మనం మొదటగా 3 లక్షలతో గవర్నమెంట్ అనేది డిసైడ్ చేయడం జరిగింది. ఇంటికో
వేదిక మీద ఉన్నటువంటి జిల్లా మండల డివిజన్ స్థాయి అధికారులకు, మండలానికి సంబంధించిన నాయకులు, పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు పల్లెపల్లెకు ప్రజాపాలన, పల్లెపల్లెకు పునమన్న పేరు మీద నియోజకవర్గంలో ఉన్నటువంటి తిరగడం ద్వారా రెండు ముఖ్య ఉద్దేశాలతోటి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఒకటి, ప్రభుత్వం ద్వారా జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు గ్రామాల దాకా ఏ విధంగా చేరుతా ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి కొత్త పథకాలు లేదా లబ్ధిదారులకు అందాల్సినటువంటి ఏ విధంగా ఇంకా క్షేత్రస్థాయి దాకా చేరాలి అనేటువంటి ఒక అంశం అయితే, రెండవది గ్రామాల్లో తప్పకుండా ఢిల్లీకి రాదైనా తల్లి కొడుకు అన్నట్టుగా ప్రతి గ్రామంలో ఎక్కడైనా ఏదైనా సమస్య లేకుండా ఉండనే ఉండదు. కంపల్సరీ సమస్య అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. మనం ఎన్ని చేసుకున్నా ఇంకా ఈ గ్రామానికి ఇదైతే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతోటి గ్రామ ప్రజలు, సర్పంచ్, పెద్దలందరూ ఉంటారు. అటువంటి అప్పుడు మనం అధికారుల సమక్షంలోనే ఉన్నటువంటి నిధుల లోపల ఏమేమి చేసుకోగలుగుతాం అనేటువంటి మాటతోటి మరి ఈరోజు గ్రామాల్లో తిరుగుతూ స్థానిక ప్రజాప్రతినిధులను ప్రజలతో కలిసి మమేకమై వాళ్ళు ఇచ్చేటువంటి విజ్ఞాపనలు తీసుకొని వాటిని ఏ విధంగా మరి లిస్ట్ అవుట్ చేసుకొని పరిష్కారం చేయగలుగుతామనేటువంటి అంశం మీద ముఖాముఖి ఉన్నట్టుంటే బాగుంటుందనే ఉద్దేశం కొద్దీ ఈరోజు అన్ని గ్రామాలు తిరుగుతా ఉన్నాం. దీనివల్ల నిన్న ఎలకదుర్తి మండలం, మొన్న సైదాపూర్, ఈరోజు అక్కన్నపేట మండలం, రేపు మరి ఈరోజు భీమదేవరపల్లి, రేపు అక్కన్నపేట మండలం తిరుగుతా ఉన్నాం. దాని తర్వాత కోహెడ, చిగురు మామిడి, హుస్నాబాద్ మండలాలు. దీనివల్ల ఇక్కడ ఉండబడేటువంటి ప్రజలందరికీ ప్రభుత్వం అందిస్తున్న కార్యక్రమాల గురించి సంబంధిత అధికారులు ఒకసారి ఏం జరుగుతున్నాయని చెప్పడం ద్వారా కావచ్చు, లేదా ఇంకా ఈ ఊరికి కావాల్సినటువంటి కొన్ని అంశాలకు సంబంధించి మీరు ఇచ్చేటువంటి సూచనలను కానీ మనం సమన్వయం చేసుకొని గ్రామాభివృద్ధికి ఉపయోగపడతామనేటువంటి ఉద్దేశం కొద్దిగా వచ్చినటువంటి మాట సందర్భంగా మనవేస్తూ, ముందుగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను. 2-3 ప్రధానమైన అంశాల లోపల ఈరోజు వర్షాలు తక్కువ ఉన్నాయి. వర్షాలు తక్కువ ఉన్నటువంటి సందర్భంగా మరి పడుతున్నటువంటి వర్షపు నీటిని ఏ విధంగా భూగర్భంలో జలాలుగా మార్చుకోవాలి, ఆ భూగర్భ జలాలు పెరిగితేనే పంటలు బాగుంటాయనేటువంటిది ఒకటి అంశం అవుతుంది. 2, వర్షాలు తక్కువ ఉన్నప్పుడు అందరూ వరేసుకునేటువంటి ప్రయత్నం జరగకుండా మీకున్నటువంటి 4-5 ఎకరాలు 10 ఎకరాలు ఉంటే సగమంతా ఆయిల్ ఫామ్ వేసుకోండి. ఆయిల్ ఫామ్ వల్ల జరిగే లాభాలను కూడా క్లుప్తంగా ఏ విధంగా లాభం జరుగుతుందో వివరిస్తారు. ఇది కాక కొత్తగా పెన్షన్ అప్లై చేసుకోవడానికి వితంతువులకు కావచ్చు, ఒంటరి మహిళలకు కావచ్చు, మరి అదేవిధంగా బోధకాలు ఉన్నటువంటి వాళ్ళకు కావచ్చు, దివ్యాంగులకు కావచ్చు, ఈ విధంగా రక్తహీనతకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా మరి పెన్షన్ అందరికీ అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇచ్చే విధంగా ఆ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఇది కాక ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంది గ్రామము, తర్వాత స్కూల్లో ఏ విధంగా ఉంది, దాని తర్వాత అన్ని కూడా ఒకటి మనం మాట్లాడుకుందాం. మీకు కూడా ఇవన్నీ మాట్లాడిన తర్వాత సర్పంచ్ గారు గ్రామ సమస్యలు చెప్పిన తర్వాత కూడా ఇంకా ఏమైనా అంశాలుంటే నేను మీతో మాట్లాడి వాటన్నింటినీ ఏ విధంగా పరిష్కారం చేయగలుగుతామనేటువంటి ఆలోచన చేస్తాననే వాటిని నేను సందర్భంగా మనవేస్తూ, ముందుగా జలసిరికి సంబంధించి ఈ యొక్క దానివల్ల ప్రయోజనాలు ఉన్నటువంటి పథకము ఏ విధంగా లబ్ధి పొందుతారో దానికి సంబంధించి చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలోనే కొందరు గుంటనక్కలు వెనకాల ఉన్నారని తీవ్రంగా విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిని ఇబ్బందులకు గురి చేస్తున్న వారు పార్టీ నుంచి వెళ్లిపోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమను అవమానిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. నలుగురిని గెలిపించినామంటారు, ఇటు సీఎంఏ ఏకంగా తుపాకి రాముడు కూడా మంచిగా మాట్లాడతారు కొద్దిగా గొప్ప. సీఎంనే మేము చేసినాం, పీసీసీనే మేము చేసినాం. ఏంటి నువ్వు చేసింది? 12 నియోజకవర్గాలలో వరంగల్ జిల్లాలో 11 మెజార్టీ వచ్చింది పార్లమెంట్లో. నీ ఒక్క దగ్గర 9,000 ఎందుకు మైనస్ వచ్చింది? మాకేం తెలియదు, మాకు సంబంధం లేదు అంటారు పద్ధత. వెనుక బ్యానర్ ఉంటుంది, నీ కేక్ కట్ చేస్తుంటారు. నువ్వు జిల్లాలో ఒక్క ఎమ్మెల్యేతో మంచుకున్నావా? నువ్వు
పద్ధతి లేకుండా పాడు లేకుండా బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్. ఏ పార్టీకి పోతే నువ్వు ఎల్లదిట్లే మొట్టమొదటి టీడీపీ, తర్వాత కాంగ్రెస్, తర్వాత వైఎస్ఆర్సీపీ, తర్వాత బీఆర్ఎస్, మళ్ళా కాంగ్రెస్. ఎక్కడ ఒక్కరితోటి మంచుకున్నావా నువ్వు? వితిన్ల పార్టీలనే కొన్ని గుంటనక్కలనే ఒకటి రెండు, ఆ గుంటనక్కలు ఎన్నుకుంటే దుకాణం నడిపించాలి. మీ యొక్క స్వార్థ రాజకీయాల గురించి మాలాంటి వాళ్ళని బదనాం చేసి ఇట్లా అవమానపరుచుకుంటూ రక్తం దాగుతా కాంగ్రెస్ కార్యకర్తలది మీ ఎక్కడ పోయినా పర్లే, మా పదవులు ముఖ్యం అనుకుంటే మాత్రం దయచేసి పార్టీలకు వెళ్ళి బహిష్కరించక ముందుకే వెళ్ళిపోండి. మేము అధిష్టానాన్ని కానీ. వరంగల్ జిల్లా నెక్కొండలో సర్పంచ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెండ్యాల హరిప్రసాద్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక విశ్రాంతి భవన్ వద్ద జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొని హరిప్రసాద్ ను శాల్వాలతో సన్మానించారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అబ్దుల్లాపూర్ మెట్ వద్ద పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు రోడ్డెక్కారు. ఈ క్రమంలో విద్యార్థులు పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. తమపై పోలీసులు లాఠీచార్జ్ చేసి దుష్ప్రచారాలు ఆడారని విద్యార్థులు ఆరోపించారు. పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలో సీఎం రేవంత్ రెడ్డిపై విద్యార్థులు తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. మాకు ఇంగ్లీష్ చదవడం రాయడం రాదంటున్నారు, ముందుగా ఆయనకు వచ్చా అంటూ ఓ విద్యార్థి ప్రశ్నించారు. తమ సమస్యలపై కాలేజీల వద్ద ధర్నాలు చేసినా పట్టించుకోకపోవడంతో రోడ్డెక్కామని తెలిపారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేసి తమ భవిష్యత్తును కాపాడాలని డిమాండ్ చేశారు. మాకు లెటర్ రాయడం రాదంటారు కదా, మరి లెటర్ రాయడం రానోళ్ళమే ఇన్ని బిల్డింగ్స్ ఇన్ని టెక్నాలజీస్ తెచ్చినామా? సరే మీరు అన్నట్టే అందాం, అందరు ఇంజనీర్ స్టూడెంట్స్ మీ కళ్ళ మీద కూర్చుంటాం, అప్లికేషన్స్ రాస్తాం, మీరు రాస్తారా? తెలుగులో సబ్జెక్ట్ రాయండి సార్, మేము ఇచ్చేవాడు తెలుగులో రాసి చూపేయండి. మీకేం రైట్స్ ఉన్నాయి సార్ మాకు రావు అనడానికి? వచ్చి చూడండి సార్, ఉన్నదాన్ని ఇంప్రూవ్ చేయండి, లేనిది తెచ్చి మాకు పెట్టకుండా తలకాయ నొప్పులు.
అంతగానో మా ఎస్బిటెడ్ స్టూడెంట్ అంటే డిప్లొమా స్టూడెంట్స్ ని ఇంప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ఫీ రీయింబర్స్మెంట్ ఇవ్వండి సార్. నాకు ఇవ్వలేదు సార్, ఇక్కడ ఎవ్వరికి ఇవ్వలేరు, ఒక్కరికి రాలేదు. అది ఇచ్చి చూపియండి మీకు అంతగానం ఇంప్రూవ్ చేయాలని ఉంటే. లేనిది తెచ్చి శక్తి స్కీము దీన్ని మీరు ఫస్ట్ నుంచి చదువుకుంటా రావాలంటే వాళ్ళు చదువుతారు సార్. పోలీసు వాళ్ళు వచ్చి అసలు ఆడ ఒక్క లేడీ కానిస్టేబుల్ లేదు, ఒక్క షీటింగ్ లేదు. అసలు గర్ల్స్ మీద చెయ్యండి కేసులని నేను అడుగుతున్నా. అసలు జీవో ఎందుకు తెచ్చిరు మేము అడిగినామా? నీకు అంతగా మార్చాలని ఉంటే కొన్ని కాలేజీలలో లెక్చరర్స్ లేరు, ఏమంటారు కంప్యూటర్స్ లేవు, ఫ్యాకల్టీస్ ఎవరు లేరు. అవి చూడండి సార్. ఫస్ట్ ఉన్నదాన్ని గెలుకుమని అంటలేము మేము. ఒక మంచి స్టడీస్ ని ప్రూవ్ చేయడానికి మాకు చేయండి సార్. మాకు రాయనికి రాదు, ఏం రాదు. ఆయనకు వస్తా ఫస్ట్ నేను అడుగుతారా రేవంత్ రెడ్డికి, ఆయనకి ఏమైనా వస్తా? నేను కల్లోపూర్తి నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ నాది, మా ఊరు పక్కనే ఆయనది. వస్తా ఏమైనా? చదవనికే రాదు, ఇంగ్లీష్ మాట్లాడనికే రాదు. మా తమ్ముళ్ళు మాట్లాడతారు, 4th 5th క్లాస్ వాళ్ళు మాట్లాడతారు. చదవనికే రాదు, ఏం రాదు. మళ్ళీ మాకు వచ్చి అది అంటుండు పెద్ద వద్దు. మేము కాలేజ్ కాడ ప్రొటెస్ట్ చేస్తే అలా వాల్యూ దొరుకుతలేదని మేము రోడ్ మీదకి వచ్చినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే నాయన రేవంత్ రెడ్డి ఏమన్నాడు, మాకు ఇట్లా ఇప్పుడు డిప్లొమా చేసే మాకు ప్రైవేట్ జాబ్స్ చేసే గవర్నమెంట్ ఏం రావు మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కాలర్షిప్ లేదు, ఫీ రీయింబర్స్మెంట్ లేదు, ఏం లేదు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.